దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము కొద్ది మాటలు మనం చదువుకొని ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 55వ వచనం మనం చదువుతాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించి చూస్తే ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్టెఫను గురించి రాయబడిన లేఖన భాగం. ఆమేన్, హల్లెలూయా. ఏమని రాస్తుంది అంటే, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను ఆయన తన కళ్ళతో చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూస్తూ ఉన్నాడు? ఏం చూస్తున్నాడు? దేవుని మహిమను తన కళ్ళతో చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూస్తున్నారు దేవుని మహిమ ఆయనను గమనించి చూస్తే, ఇక్కడ ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉంటారో వారు ప్రార్థించినప్పుడు కానీ, ఆరాధన చేస్తున్నప్పుడు కానీ, వ్యక్తిగతంగా ఏదన్నా శ్రమ పొందుతున్నప్పుడైనా సరే, ఎవరిని వాళ్ళు తలపోసుకుంటారంటే దేవుని మహిమ వాళ్ళు చూడడం మనకి కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అయితే అసలు ఈ స్టెఫను ఎవరు, ఎందుకు ఆయన గురించి అంత ప్రత్యేకంగా రాయబడింది అని మనం గమనించి చూస్తే 6వ అధ్యాయములో చూస్తే 6వ అధ్యాయము 5వ వచన భాగం ఇలా ఉంది. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై స్టెఫను, నిండుకొనిన వాడైన స్టెఫను ఏ మాట గురించి జనానికి ఇష్టమైంది, ఏ మాటను బట్టి గమనించి చూస్తే జనానికి ఇష్టమైంది చదువుతా ఒకసారి. కాబట్టి సహోదరులారా, మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో మీరే ఏర్పరచుకొనండి. చదవాలా? ఈ పనికి నియమించేద్దాము. హల్లెలూయా. ఇజ్రాయెలన్న ఏ పనికి నియమిస్తున్నాడు? దైవ సేవకులు అక్కడ మనుషుల్ని అంటే ఈ పని అని ఉంది. ఏంటయ్యా ఈ పని అంటే, ఆ సమయాన్ని అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అక్కడ దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. బోధించిన తర్వాత ఆ ప్రార్థనా కూటం అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే, భోజనాలు పంచి పెడుతూ ఉన్నారు. ఏం పెడుతున్నారు? ఈ పంచి పెడుతున్నప్పుడు కొంతమంది పెద్దలు, యవనస్తులు వాళ్ళు భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. అయితే అక్కడ గమనించి మనం చూస్తే పై లేఖన భాగంలో కొంతమంది విధవరాళ్ళు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. వారిని బాధ పెట్టినట్టుగా అక్కడ గమనిస్తాం. అంటే వడ్డిస్తున్న వాళ్ళు మనుషు ముఖాలు చూసి వడ్డిస్తున్నారు. ఎవరిని చూసి? ఆకలితో ఉన్నారని గమనించి వడ్డించడం లేదు. మనుషుల యొక్క ముఖాలను చూసి ఎవరు లేని వారిని, దిక్కు లేని వారిని దిక్కు లేనట్టుగా చూస్తున్నారు. కొంతమంది స్త్రీలు వచ్చారు అక్కడికి, దిక్కు లేని వారు, వృద్ధులు వచ్చారు. అయితే వాళ్ళని
ఎలా పరామర్శించాలో, ఎలా వాళ్ళ పరిచర్య చేయాలో, ఎలా వాళ్ళని ప్రేమించాలో తెలియని పరిస్థితి. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించి చూస్తే అందుకని ఇక్కడ ఆ జరిగిన సందర్భాన్ని బట్టి వాదాలు, గొడవలు చెలరేగినాయి అక్కడ. ఆ గొడవల కారణంగా ఏమైందంటే అది దైవ సేవకుల దగ్గర తిన్నగా తీసుకొని వెళ్ళారు. అయ్యా, ఇలా జరుగుతూ ఉంది. ఆ కాలంలో యేసు ప్రభు వారు బోధించేటప్పుడు మీరు వడ్డిస్తున్నారు, ఏ గొడవలు లేవు, ఏ తగాదాలు లేవు, అందరినీ సమానమైన ప్రేమతో మీరు ప్రేమించి చక్కగా వడ్డించేవారు. ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసి ఆశీర్వదించి ఇచ్చినప్పుడు మీరు సమానంగా పంచారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అలాగా మీరు పంచితే బాగుండదు, అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయని అంటే అప్పుడు 4వ వచ్చు భాగం మనం గమనించి చూడాలి. ఇప్పుడు మేము ప్రార్థన యందును వాక్యము బోధించేటెందును మేము ఎడతెగక ఉన్నాం. మాకు దేవుడు అప్పగించిన పని అది. ఏ మాట మీలో ఎవరైనా మంచి పేరు కలిగిన వారుంటే, ఎవరైనా మంచి సాక్ష్యం కలిగిన వారుంటే, పరిశుద్ధాత్మ నింపబడిన వారు ఎవరన్నా ఉంటే వారిని మీరు 7 ఏర్పరచుకొని వస్తే మేము వాళ్ళని ఈ పని కొరకు నియమిస్తాం అని అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు ఏ మాట అని గమనించి చూస్తే ఆ సందర్భాన్ని బట్టి చెప్పి ఈ మాట అక్కడ జన సమూహం అంతటికి ఇష్టమైనందున స్టెఫను, ఎవరయ్యా స్టెఫను? గమనించారు. అక్కడ జన సమూహం గమనించి చూస్తే 7 చిక్కారు. 7లో మొట్టమొదటిగా గమనించి చూస్తే స్టెఫను మంచి విశ్వాసం కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై మంచి సాక్ష్యం కలిగిన వాడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పని కొరకు నియమించబడ్డాడు? ఒక సేవకుడు, ఒక పరిచారకుడు నియమించాలన్నా, ఒక ఏదైనా పని అప్పగించాలన్నా ఆ వ్యక్తి ఏమై ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉండాలి, మంచి పేరు కలిగి మంచి సాక్ష్యం కలిగిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి వ్యక్తిని సేవకులు దేని కొరకు నియమిస్తారయ్యా అంటే ఆయన పని చేయుటకు నియమిస్తారు. ఆమేన్. హల్లెలూయా. మరొకరిని మనము గమనించి చూద్దాం. అదే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం మనం గమనిస్తే అక్కడ ఒక సేవకుడు మనకు కనిపిస్తాడు. అధికారులారా, అయ్యా, మీరు దేనికోసం మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఆ వ్యక్తిని గురించి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా? ఆ వ్యక్తి స్వస్థత ఎలా పొందారని ఆలోచన చేస్తూ ఉన్నారా? మీరు ఎక్కడ ఉండండి. మీరు మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? దేని వల్ల స్వస్థత పొందాడు అనుకుంటున్నారు? ఎందుకు విమర్శిస్తున్నారు? మీరందరూ మీరు గమనించండి. ప్రజలారా, పెద్దలారా, ఈయన పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నాడు. ఇప్పుడు నింపబడి వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు. ఎలా అంటే, ఇజ్రాయేల్ ప్రజలారా, తెలుసుకొనవలసింది ఏమనగా సిలువ వేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచిచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఆయన చెప్తున్న సవాలమైన మాట ఏంటంటే,
ఈ వీడు ఎందుకు ఎలా స్వస్థపరచబడ్డాడు అనుకుంటున్నారు కదా. అయితే గమనించండి, మీరు సిలువ వేశారు చూసారా, మీరు సిలువ వేసి చంపారు చూసారా, మృతుల నుండి లేచి 3వ దినము సజీవుడిగా లేచిన ఆ నజరేయుడైన యేసు నామమున వీడు స్వస్థత పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించిన ఈ వ్యక్తి గురించి మనం గమనించవలసిన సందర్భం ఏంటంటే, దేవుని పని చేయుటకు స్టెఫెన్ని దైవ సేవకులు నియమించుకున్నారు. ఎందుకని? అతను పరిశుద్ధాత్మ నింపబడిన వాడని. పరిశుద్ధాత్మ నింపబడిన వాడు మంచి సాక్ష్యం కలిగి ఉంటాడు, విధేయత కలిగి ఉంటాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా సేవకులని, దేవుని అని ఒక భయం కలిగి ఉంటాడు. అందుకని దేవుని పనికి నియమించబడ్డాడు. అయితే గమనించుస్తే ఇతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు ఒక రోగికి ప్రార్థన చేసిన తర్వాత అక్కడ గమనించండి ఏం చెబుతున్నాడు అంటే, అయ్యా ఇతను ఎలా స్వస్థపరచబడ్డాడు అని అడుగుతున్నారు. ఆయన ఒకే మాట సూటిగా చెప్పొచ్చు. ఏ మాట అంటే, నేను ప్రార్థన చేశాను, ఇతను బాగుపడ్డాడు అని చెప్పొచ్చు. అవునంటారా కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేశానయ్యా యేసు నామములో, అందుకు బాగుపడ్డాడు. ఇలా చెప్తున్నారు కొందరు. నేను ప్రార్థన చేశాను, వాడు బాగుపడ్డాడు. నేను ప్రార్థన చేశాను, వాళ్ళ ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. నేను ప్రార్థన చేశాను, ఆడ యొక్క బంధకాలు తెగిపోయినాయి. నేను ప్రార్థన చేశాను, వాళ్ళ అప్పుల సమస్యలు తీర్చబడ్డాయని అంటున్నారు. అయితే వాళ్ళ మాటను గమనించండి. ఎవరి గురించి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు? వారి గురించి వాళ్ళే ప్రకటించుకుంటున్నారు, వారి గురించి వాళ్ళే బయటికి తెలియజేస్తూ ఉన్నారు, సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అయితే ఈ పేతురు భక్తులు మనం గమనించి చూస్తే చెప్పొచ్చు ఆయన మాట, కానీ ఆయనలో ఏముందయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో కొలువు చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరగని సాత్వికుడా నీకు సాటెవరు, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరగని సాత్వికుడా నీకు సాటెవరు. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో నివసిస్తూ ఉన్నాడు, ఆయనలో సంచరిస్తూ ఉన్నాడు, పేతురుని కదిలిస్తూ ఉన్నాడు, పేతురుని మాట్లాడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని గురించి మాత్రమే ఆయన పలుకుతూ ఉన్నాడు. ఇంకొక భక్తుని మనం గమనించి చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదవాలా? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక అనేకులు చదవాలన్నమాట, అనేకులను ప్రభువైన వారిని దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు. బాప్తిస్మిస్తున్న యోహాను భక్తుడు అంటున్నాడు, ఆయన చేస్తున్న పని ఏంటంటే అనేకులు ఇజ్రాయేలులో పెద్దల్ని, మనుషులందరినీ ఎవరి వైపు తిప్పుతున్నాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. అనేకుల్ని దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఇందాక చదివిన లేఖన భాగంలో పేతురు ఏం చేస్తున్నాడంటే అక్కడున్న పెద్దలని, అక్కడున్న జనాన్ని దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏం చేస్తా ఉంటారయ్యా అంటే వాళ్ళు ఒక మంచి దేవుని పని కొరకు నియమించబడతారు. వారు అనేకులను దేవుని వైపు తిప్పుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనం చదువుతాం. అసలు పరిశుద్ధాత్మ ఎలా పొందుతారు, ఎలా ఉంటారు మనం గమనించాం. పరిశుద్ధాత్మ పొందిన వారు ఎలా ఉంటారంటే దేవుని దృష్టిలో మంచి సాక్షి కలిగిన వారై ఉంటారు, మంచి పేరు కలిగిన వారై ఉంటారు. ఆత్మతో నింపబడిన వారు క్రీస్తుని ప్రకటిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులను ఏం చేస్తున్నాడు ఆయన యోహాను భక్తుడు? అనేకులను దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట మనం చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు చెబుతున్న మాట ఏంటంటే మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కొట్టుతున్నా, నిందిస్తున్నా, అవమానిస్తున్నా ఏం చేస్తుంటారు? ప్రభునందు ఆనందిస్తుంటారు. గమనించాలి. హల్లెలూయా. లాస్ట్ ఒక మాట చెప్పి మనం త్వరగా ముగించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనం. ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో తిరిగిన వారే, యేసు ప్రభుతో నడిచిన వారే, యేసు ప్రభుతో నివాసం చేసిన వారే, యేసు ప్రభు ఆశీర్వదించిన రొట్టెలను చేపలు తిన్నవారే, యేసు ప్రభు చెబుతున్న బోధన ప్రతి రోజు రాత్రి పగలు మధ్యాహ్నం విన్నవారే. కానీ యేసు ప్రభు వెళ్ళిన తర్వాత దేవుని వాక్యం బోధించండి అయ్యా అంటే బోధించలేని పిరికి వారైపోయారు. హల్లెలూయా. ఏమైపోయారు? పిరికి వారిగా మిగిలిపోయారు. అయితే వాళ్ళు ఎప్పుడు ధైర్యవంతులయ్యారయ్యా? ఎప్పుడు ఆయన యొక్క సువార్తని, ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధాన్ని ఎప్పుడు ప్రకటించారయ్యా అని గమనించి చూస్తే వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఎవరు బోధిస్తారు దేవుని వాక్యాన్ని? ఎవరు బోధిస్తారు దేవుని సువార్తని? ఎవరు వెళ్తారు దేవుని యొక్క ఆ శ్రమలలోకి? దేవుడు నియమించిన ఆ శ్రమల గుండా ఎవరు నడుస్తారు అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఆ దేవుని యొక్క మాట చొప్పున, దేవుడు చెప్పిన నియమ ప్రకారం, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని బోధిస్తారు, దేవుని సువార్తాన్ని ప్రకటిస్తారు. వారి దేవుడు వాళ్ళకి చేసిన సాక్ష్యాన్ని కూడా ఏం చేస్తారంటే 10 మందిలో 100 మందిలో 1000 మందులైనా ఏం చేస్తారంటే ప్రకటిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు మా జీవితాల్లో ఈ గొప్ప అద్భుతాలు చేశాడు. దేవుడు మేము అనుకున్న కంటే ఆయన రెట్టింతలైన ఆశీర్వాదాలతో నింపారని 10 మందిలో ఎవరు చెప్పగలుగుతారు?
వారిలో పరిశుద్ధాత్ముడు కొలువు చేసి వాళ్ళు నివాసం చేస్తుంటే వారిని ప్రకటించేటట్టు ఆయన ఆత్మ మాట్లాడిస్తుంది. హల్లెలూయా. మాట్లాడువారు మీరు కాదు, మీలో నుండి, హల్లెలూయా, నా తండ్రి ఆత్మ మీలో నుంచి మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘాలలో ఈ పరిశుద్ధాత్మ గురించి బోధిస్తున్నప్పుడు కూడా గమనించి చూస్తే కొంతమందికి పరిశుద్ధాత్మ ఇష్టం ఉండదు, పరిశుద్ధాత్మని పొందుకోవాలని ఇష్టం ఉండదు. ఎందుకో అదొక గలబాగా, అదొక అల్లరిగా, ఏందో వాళ్ళు ఎగురుతూ ఉంటారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారని ఇదొక వాళ్ళలో ఒక కదలిక జరుగుతూ ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి వారిలో ఏమి లేదయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివాసము చేయలేరు. ఒకవేళ దేవుని సంఘం విషయంలో ఒక దేవుని మంచి కార్యం, ఒక మీటింగ్స్ పెట్టాలన్నా, ఇంకేదన్నా దేవుని యొక్క ఒక జరిగించాలన్నా కూడా కొందరు హృదయాల్లో దేవునికి ఇచ్చే విషయాల్లో కూడా ముందుకు రాలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో ఏమవుతుందో, ఏం చేస్తారు, అంత వాళ్ళకి ఇవ్వాలనా, ఇంత ఇవ్వాలనా, అంత ఇవ్వాలనా అని అనుకుంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు నివాసం చేస్తే ఆయన కార్యాల కొరకు సమస్తము ఖర్చు చేయగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.